ఏపీ సెట్ 2025 రిజల్ట్స్ని ఫైనల్గా వెబ్సైట్లో అప్డేట్ చేసేశారు. చాలా డిలే చేశారు, డేట్స్ని పోస్ట్పోన్ చేశారు. ఎగ్జామినేషన్ జరిగి మోర్ దాన్ 2 months అయిపోయిన తర్వాత ఫైనల్గా June 3 మార్నింగ్ 9 AM ఈ రిజల్ట్స్ని రిలీజ్ చేసేశారు. ఈ వీడియోలో రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలి, దాంతోపాటు చాలామంది ఆస్పిరెంట్స్ రైజ్ చేస్తున్న క్వశ్చన్కి ఆన్సర్, ఏపీ యూనివర్సిటీస్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్కి ఇప్పుడు ఈ రిజల్ట్ని బేస్ చేసుకొని అప్లై చేసుకోవచ్చా, చాలామంది అడుగుతున్నారు క్వశ్చన్. ఇది కాకుండా ఇప్పుడు రిజల్ట్స్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి? సో రిజల్ట్లో కింద ఒక నోట్ మెన్షన్ చేశారు. ఆ నోట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మొత్తం డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. వీడియోని లాస్ట్ వరకు చూసి దయచేసి నేను మీతో ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్. వీడియోని లాస్ట్ వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విండో ఏదైతే ఉందో రిజల్ట్స్కి సంబంధించిన విండో. సో ఈ రిజల్ట్స్ అంటే ఏపీ సెట్ 2025 ఎగ్జామినేషన్ యొక్క రిజల్ట్స్ ఈ పర్టికులర్ వెబ్సైట్లో ఉంది మై డియర్ ఫ్రెండ్స్, apset.apt.online.in. కావాలంటే దీని లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేసుకోండి. ఇది కాకుండా మన మెయిన్ వెబ్సైట్ ఏదైతే ఉందో apset.net.in, ఇందులో కూడా రిజల్ట్ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. మెయిన్ పేజ్ ఇది. ఇక్కడ ఏపీ సెట్ రిజల్ట్ ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేస్తే సో ఈ పర్టికులర్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు మెన్షన్ చేశారు చూడండి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. దీనిపైన క్లిక్ చేస్తే ఒక కొత్త పీడిఎఫ్ కూడా ఓపెన్ అవుతుంది. అందులో కొన్ని బేసిక్ డీటెయిల్స్ని ఇంక్లూడ్ చేశారు. టోటల్గా 27,075 మంది క్యాండిడేట్స్ ఎగ్జామినేషన్కి అపియర్ అయ్యారు. అందులో వీళ్ళని క్వాలిఫై చేశారు మై డియర్ ఫ్రెండ్. దాదాపుగా రిజల్ట్ వచ్చేసి 6.5% కన్నా ఎక్కువే ఉంది. అయితే ఇక్కడ మీ నంబర్ ఉంటే మీరు క్వాలిఫై అయిపోయినట్టు, లేదా ఈ డీటెయిల్స్లో ఎంటర్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్ యాజ్ వెల్ as మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే ఒక కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్లో మీ కంప్లీట్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో మీరు చెక్ చేసుకోండి. అందులో రిజల్ట్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ లైక్ మీ పేరు, సబ్జెక్ట్, పేపర్ 1లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, పేపర్ 2లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్, పర్సెంటేజ్, ఏ కేటగిరీలో మీరు క్వాలిఫై అయ్యారు, మరీ ముఖ్యంగా స్టేటస్ ఆఫ్ ద ఎగ్జామినేషన్, క్వాలిఫైడా నాట్ క్వాలిఫైడా. దాని కింద ఒక ఇంపార్టెంట్ నోట్ని కూడా మెన్షన్ చేశారు చూడండి. ఏపీ సెట్ ఇష్యూడ్ ద స్కోర్ కార్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై ద క్యాండిడేట్ ఇన్ హిస్ హర్ అప్లికేషన్ ఫామ్. అంటే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇచ్చారో దాన్ని బేస్ చేసుకొని రిజల్ట్స్ని ఇష్యూ చేశారో, దాన్ని బేస్ చేసుకొని మీరు క్వాలిఫై అయ్యారు. అంటే 50% క్వాలిఫై అయిపోయారు. రిమైనింగ్ 50% ఏదైతే ఉందో దాని తర్వాత పాయింట్ చూడండి. One has to verify the category and eligibility of the candidate before considering the result. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్లో మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అప్లికేషన్ ఫామ్లో దాన్ని వెరిఫై చేస్తారు. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, మీరు ఏ సబ్జెక్ట్లో క్వాలిఫై అయ్యారో, దానికి ఎలిజిబిలిటీ ఉందా లేదా, మీ పీజీ వచ్చేసి దానికి సంబంధించి ఈక్వివలెంటా కాదా అని మొత్తం కన్సిడర్ చేసి, దాంతోపాటు మీ రిజర్వేషన్ కేటగిరీ ఇవన్నీ కన్సిడర్ చేసి ఫైనల్గా మీకు ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. మోస్ట్లీ ఈ ప్రాసెస్ అంతా ఆన్లైన్ జరుగుతుంది. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్గా ఆన్లైన్ జరుగుతుంది అనమాట. మేబీ ఆ డేట్ కూడా త్వరలోనే రావచ్చు. మై డియర్ ఫ్రెండ్, చాలామంది రైజ్ చేస్తున్న మేజర్ డౌట్ ఏంటి, ఏపీ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉందా ఈ క్వాలిఫికేషన్ అంటే? నో మై డియర్ ఫ్రెండ్స్. సో చాలామందికి బాధ పెట్టచ్చు. కానీ ఇక్కడ ఏపీపీఎస్సీ మెంబర్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్ ఒక లెటర్ రాయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి. దయచేసి ఏపీ సెట్ క్వాలిఫై అయిన ఆస్పిరెంట్స్కి ఒక కన్సిడరేషన్ ఇవ్వండి. ఎందుకంటే రిజల్ట్ 1 monthలోనే ఇచ్చేయాల్సిన రిజల్ట్ని దాదాపుగా ఇంకొక అడిషనల్గా 35 to 40 days రిజల్ట్ కొన్ని అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వల్ల డిలే అయింది. ఆ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ ఏమన్నా కానివ్వండి, ఫైనల్గా నష్టపోయింది ఎవరు? ఏపీ సెట్ ఆస్పిరెంట్స్. దాదాపుగా సో 2,500 నుండి 3,500 మధ్యలో ఉన్న ఈ ఆస్పిరెంట్స్ అందరూ ఎలిజిబిలిటీని కోల్పోతారు. దయచేసి ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి, పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, సో సార్కి రిక్వెస్ట్ ఏంటంటే ఏపీ సెట్ 2025 రిజల్ట్ డిలే కావడంతో చాలామంది ఆస్పిరెంట్స్ యొక్క భవిష్యత్తు ఈ రిక్రూట్మెంట్లో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకపోతే నష్టపోతారు. కాబట్టి స్పెషల్ కన్సిడరేషన్ చేసి ఎవరైతే ఏపీ సెట్ క్వాలిఫై అయ్యారో వాళ్ళకు ఒక ఛాన్స్ ప్రొవైడ్ చేయండి, వాళ్ళని అప్లై చేసుకునే అవకాశం ఇవ్వండి. సో ఇట్స్ మై రిక్వెస్ట్. అయితే దీని ద్వారా ఖచ్చితంగా మనం ఒక రిక్వెస్ట్ని గవర్నమెంట్కి రైజ్ చేద్దాము, వీళ్ళకి కూడా ఒక ఛాన్స్ ప్రొవైడ్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేద్దాము. సో ఫైనల్గా ఇప్పుడు ఈ పర్టికులర్ రిజల్ట్తో మీరు క్వాలిఫై కాదు మై డియర్ ఫ్రెండ్, అంటే మీరు ఈ పర్టికులర్ రిజల్ట్తో ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ లేరు. సో ఫైనల్గా మీకు సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఎలిజిబిలిటీ ఉంటుంది. కానీ గవర్నమెంట్ తెలుసుకొని కన్సిడర్ చేస్తే ఖచ్చితంగా ఏపీ సెట్ ఆస్పిరెంట్స్ కూడా న్యాయం జరుగుతుంది. సో ఫైనల్గా ఏపీ సెట్ రిజల్ట్ అయితే రిలీజ్ చేసేసారు. చాలా డిలే చేశారు, చాలా ఆస్పిరెంట్స్ని చాలా డిసప్పాయింట్ చేశారు. ఫైనల్గా రిజల్ట్స్ని రిలీజ్ చేసేశారు.
యాజ్ వెల్ యాజ్ మనకు రిజల్ట్ ఏదైతే ఉందో మన వెబ్సైట్లో అందుబాటులో ఉంది. చూడండి, రిజల్ట్కి సంబంధించిన పీడిఎఫ్, కట్ ఆఫ్కి సంబంధించిన ఇంకా క్లారిటీ అయితే ఇంకా రాలేదు మై డియర్ ఫ్రెండ్స్. మేబీ అది కూడా రావచ్చు. సో మేబీ కట్ ఆఫ్కి సంబంధించి మేబీ ఈ రోజు ఈవినింగ్ లోపల సో రావచ్చు మేబీ కట్ ఆఫ్కి సంబంధించి క్లారిటీ. సో ఏపీ యూనివర్సిటీస్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్లో ఎలిజిబిలిటీ ఏదైతే ఉందో ప్రొవైడ్ చేయాలని కోరుకుంటున్నాను. దీని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఆన్లైన్ ద్వారా చేస్తారు. దాని తర్వాత సర్టిఫికేట్ని మీకు బై హ్యాండ్ కాకుండా పోస్ట్ ద్వారా పంపిస్తారు. కొత్త నోటిఫికేషన్ మేబీ జూలైలో రావచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఈ నోటిఫికేషన్ 2026 అనుకుంటున్నారు. ఎందుకు నోటిఫికేషన్ అయిపోయి ఇప్పుడు మనకు దాదాపుగా 6th మంత్లో ఉన్నాం కాబట్టి చాలామంది 2025 నోటిఫికేషన్ కాదు 26 అనుకుంటున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు జరిగిన నోటిఫికేషన్ 2025 నోటిఫికేషన్. అది December 31 ఇష్యూ చేశారు. కొత్త నోటిఫికేషన్ ఏదైతే ఉందో మేబీ ఈ మంత్ ఎండింగ్లో లేదా నెక్స్ట్ మంత్లో ఇష్యూ చేయొచ్చు. ఏపీ సెట్ 2026. మనం June 10th ఒక బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దయచేసి ఆ పర్టికులర్ బ్యాచ్లో చేరండి. తెలంగాణ సెట్ 2026, ఏపీ సెట్ 2026, నెట్ డిసెంబర్ సైకిల్ 2026 ఎగ్జామినేషన్లో సో ఖచ్చితంగా పేపర్ వన్లో మంచి మార్క్స్ స్కోర్ తెప్పించే విధంగా మా స్ట్రాటజీ ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో దానికి మీ డౌట్స్ పంపించండి. దానికే మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే పంపించండి. యాజ్ వెల్ యాజ్ బ్యాచ్ డీటెయిల్స్ కావాలన్నా ఆ నెంబర్కి బ్యాచ్ డీటెయిల్స్ మెసేజ్ చేయండి. మేము మొత్తం డీటెయిల్స్ని షేర్ చేస్తాం. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఫస్ట్ మీరు మన ఛానల్ విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మై డియర్ ఫ్రెండ్స్. ఇదే వీడియో డిస్క్రిప్షన్లో రిజల్ట్కి సంబంధించిన లింక్తో పాటు చాలా సబ్జెక్ట్ ఓరియంటెడ్ లింక్స్ కూడా ఉన్నాయి, ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ లింక్స్ కూడా ఉన్నాయి. మీ సబ్జెక్ట్ ఏంటో, మీరు ఏ ఎగ్జామినేషన్ టార్గెట్ చేస్తున్నారో ఆ లింక్లో క్లిక్ చేసి ఆ వాట్సాప్ గ్రూప్లో చేరండి. రెగ్యులర్గా మేము అప్డేట్స్ అందిస్తుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఒపీనియన్ చెప్పండి. రిజల్ట్స్ డిలే కావడం యొక్క ఒపీనియన్, రేపటి రోజు యూనివర్సిటీస్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్కి మీకు ఛాన్స్ ఇవ్వాలా వద్దా, దయచేసి కామెంట్స్లో మెన్షన్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. సో క్వాలిఫై అయిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. క్వాలిఫై కాలేకపోతే డోంట్ వరీ మై డియర్ ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేద్దాం. ఖచ్చితంగా కొంచెం ఎక్కువ ప్రిపరేషన్ చేసుకొని ట్రై చేద్దాం. సో డోంట్ డిసప్పాయింట్. సో విల్ డెఫినెట్లీ గైడ్ యూ. ఎయిమ్ అకాడమీ ఖచ్చితంగా మీ గైడెన్స్ ఇస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. విల్ మీట్ విత్ మెనీ మోర్ వీడియోస్. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. జై హింద్.